నమస్తే దోస్తులు, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగరిక హన్వి డైలీ వ్లాగ్స్. ఈరోజు హన్వికి అన్నప్రాసన చేసామండి. అండ్ ఇది వచ్చేసి ఇంటి దగ్గర టెంపుల్లో చేసాము, గుడిబండల టెంపుల్లో. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారని ఈ టెంపుల్లో చేసాము. ఇక్కడ హనుమాన్ ఉన్నాడు కదా, అందులో పూజ చేశారు అయ్యగారు. అండ్ మార్నింగ్ లేవగానే అందరం స్నానాలు చేసి హన్వికి స్నానం చేయించి తనని పడుకోబెట్టి నేను రెడీ అయ్యాను. అండ్ ప్రసాదంగా తనకి తినిపించడానికి బెల్లన్నం వండాము, చాలా మెత్తగా చేసి పెట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పూజ చేస్తున్నప్పుడు హన్వి అయితే చాలా ఏడ్ చేసింది, అసలు ఉండలేదు, ఎవరి దగ్గర ఉండట్లేదు. ఫస్ట్ గణపతి పూజ చేశారు, దాని తర్వాత నేను అత్తయ్య గౌరీ పూజ చేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపకి అన్నపూర్ణాదేవి పూజ కూడా చేశారు. అండ్ తర్వాత అయ్యగారు వచ్చేసి వెండి గిన్నె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారు హన్వికి, స్పూన్ అండ్ గిన్నె. అండ్ ఆ గిన్నెలో అయ్యగారు ప్రసాదం, ఇంట్లో మనం తీసుకెళ్ళాం కదా బెల్లన్నం, అది వేసి ఫస్ట్ నేను తినిపించాను, తర్వాత వాళ్ళ డాడీ తినిపించారు, తర్వాత ఇక అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, బాబాయ్ అందరూ తినిపించారు. సో ఫస్ట్ మేము పెట్టినప్పుడు తింది, ఈ తర్వాత నుండి ఉంచేసింది బయటికి. అండ్ ఆ గిన్నె మాత్రం కావాలని అలానే చూస్తూ ఉండిపోయింది. ఆ గిన్నె పట్టుకొని ఏం చేస్తుంది అంటే ఏం లేదు, ఇలా లాక్కుంటూ ఉంది. ఆ గిన్నె అలానే లాగుతూ పాప అవుట్ఫిట్ అండ్ తర్వాత ఒక్కొక్కరుగా తినిపిస్తుంటే ఫస్ట్ తిన్నది, తర్వాత నెమ్మదిగా బయటికి ఇలా అనేసింది. అండ్ మా హస్బెండ్ కూడా సేమ్ యాజ్ డిఫరెంట్ షర్ట్ అనమాట, బట్ యాజ్ యూజువల్ అందరం సేమ్ కలర్లో ఉన్నాము అని మేము అనుకుంటున్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దోస్తులు. అండ్ చూసారా పాప ఎంత క్యూట్గా తింటుందో, అంటే డైలీ మేము తింటుంటే చూస్తూ ఉంటుంది, ఈరోజు ఫస్ట్ టైం నోట్లో పెట్టేసరికి అమ్మో అన్నట్టు తినేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాడీ తినిపించారు. వాళ్ళ డాడీ తినిపించినప్పుడు కూడా చాలా బాగా తిన్నది. తర్వాత కొంచెంగా ఇక స్వీట్ కూడా తక్కువ వేసాను, ఆల్రెడీ తనకి కోల్డ్ ఉంది కదా, అందుకని కొంచెం స్వీట్ కూడా తక్కువ వేసాను. అండ్ ఇది వచ్చేసి నా శారీలో బ్లౌజ్ అండి, తనకి పట్లంగా జాకెట్ కుట్టించాను, వాళ్ళ పెద్దమ్మ కుట్టింది, కానీ చాలా బాగా కుట్టారు. తర్వాత అమ్మమ్మ తినిపించింది, స్పూన్తో తినిపిస్తుంటే రావట్లేదని అమ్మమ్మ చేయితోనే తినిపించేసింది, పెట్టితే బయటకు అనేసిందని దవడ పెట్టింది. అండ్ తింటూ కొంచెం బాగానే తింది, ఫస్ట్ టైం కదా, సో కొంచెం బాగానే తింది, ఇంకా చూడాలి ఏం చేస్తుందో. అండ్ తర్వాత తన హెయిర్కి పెట్టిన రిబ్బన్ వచ్చేసి నేను మొన్న రీసెంట్గా తీసుకున్నానండి 10 రూపీస్ బజార్లో, బట్ చాలా బాగుంది. అండ్ ఇవి నేను అమెజాన్లో కూడా చూసానండి. తర్వాత తాతయ్య తినిపించారు. అండ్ తను కూడా కొంచెంగా స్పూన్తో తినట్లేదని ఇక నేనే చేయితో ఇలా తీసి పెట్టాను. యాక్చువల్లీ అన్నప్రాసన 6వ రోజే చేయాలి కదా, 6 నెలలు 6 రోజులు, బట్ మొన్న 6వ రోజు అష్టమి అయిపోయిందని మేము చేయలేదు. అండ్ ఈరోజు చేసాము, ఈరోజుకి 8 డేస్. అండ్ తర్వాత వాళ్ళ బాబాయ్ తినిపించారు, వాళ్ళ బాబాయ్ తినిపిస్తే మాత్రం చాలా బాగా తిన్నది, కానీ పూజ జరుగుతున్నంతసేపు చాలా ఏడ్చేసింది. బట్ తనకి అన్నం పెట్టేటప్పుడు మాత్రం చాలా బాగా కూర్చున్నది, తిన్నది. అండ్ తర్వాత మామ వచ్చి తినిపించాడు, వాళ్ళ మామ పెట్టినంతసేపు కూడా బాగా తిన్నదండి. అండ్ పెట్టుతున్నంతసేపు కూడా అలానే చూస్తుంది, చేతులు పట్టుకుంటుంది, పెడుతుంటే చేతులు పట్టుకుని తనే తింటుంది ఇక. అండ్ మామయ్య తర్వాత ఇంకా బాబాయ్ అత్తయ్య తినిపించారు, తర్వాత తాతయ్య కూడా తినిపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా అవుట్ఫిట్స్ చూసారా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి దోస్తులు. ఈ అవుట్ఫిట్స్ వచ్చేసి ఆఫ్లైన్ తీసుకున్నాను, ఇది తీసుకొని చాలా డేస్ అయిపోయింది. అండ్ ఈరోజు కట్టుకున్నాను, అండ్ ఈరోజే ఈ శారీకి డే వచ్చింది అనిపించింది నాకైతే. అండ్ తను మాత్రం తిన్నట్టు తినేసింది, లాస్ట్లో అయితే ఇక ఏడ్చేసింది చాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా హన్వి అన్నప్రాసన చాలా బిగ్ డే అయినా కూడా తను చాలా అంటే ఏడుస్తూ ఉంది. జనరల్గా చాలా డేస్ ఏమో రోజు బాగుంటుందండి, ఈరోజు చాలా ఏడ్చేసింది. మరి కొత్త ప్లేస్ అనో లేకపోతే అందరు తినిపించారనో డ్రెస్ వల్ల దేనికో నాకు కూడా అర్థం కాలేదు. అండ్ డ్రెస్ కూడా బాగుందండి, అలా కుచ్చుకున్నట్టు ఏం లేదు, పట్టుది కదా, అండ్ లోపల కూడా బాగుంది. అయినా కూడా అందరూ వల్ల ఏడ్చేసిందేమో అనుకున్నా, కొత్త ప్లేస్కి కూడా పిల్లలు ఏడుస్తారు కదా, సో అలా. అండ్ గౌతమ్ వచ్చేసి తినిపించారు, అండ్ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్, అండ్ ఇంట్లో లాగి ఇంకో మామ అన్నమాట. ఇంకా తను తింటుంది, ఆయన తిన్న తర్వాత ఇక అయ్యగారు వచ్చేసి అన్నీ ముందు పెట్టి కూర్చోబెట్టారు, అంటే తను బోర్లో పడుతుంది కానీ అంబడట్లేదు అనమాట. సో బోర్లో పెట్టేసి దాని ముందు అన్నీ పెట్టాము, ఏమేమి పెట్టామంటే ఫ్రూట్స్,
పువ్వులు, బంగారం, బుక్, పెన్, కత్తి అండ్ డబ్బులు అండ్ కాయిన్స్, నెక్స్ట్ పంచ, ఇంకా బాక్స్ కూడా పెట్టాం, టిఫిన్ బాక్స్, ఇంకా బ్లౌజ్ పీసెస్ అంటే అవన్నీ క్లాత్స్ అని పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి అన్నీ పెట్టేసి తనని అలా బోర్లో పెట్టేసాము. అండ్ నేను ఫ్రంట్కి వెళ్ళి పిలిస్తే వస్తుందేమో అని ట్రై చేశాను, కానీ రావట్లేదు. ఇక నేను ముందు కూర్చొని పిలిచాను, నేను వాళ్ళ డాడీ ఇద్దరం కలిసి పిలుస్తూనే ఉన్నాను, బట్ రావట్లేదు. ఇక నేనే చేతిలో పట్టుకొని ఇద్దామని ట్రై చేశాను, అలా కూడా తీసుకోలేదు. సో ముందు బంగారం, డబ్బులు, కాయిన్స్ ఉండడం వల్ల ఫస్ట్ డబ్బులు బంగారం నెక్లెస్ పట్టుకుంది. అండ్ అయ్యగారు వచ్చేసి బ్యాక్ కాళ్ళు ఆడట్లేదని ఇంకా అన్ని దగ్గరికి జరిపేస్తున్నాడు, ఇక ఏదో ఒకటి పట్టుకోవాలి అనేసి. అయ్యగారు కూర్చొని అన్నీ ముందుకు జరిపేశారు. ఇక నేను ముందు కూర్చొని అన్నీ పిలుస్తున్నాను కొంచెం దగ్గరికి జరుపుతూ. అండ్ కాళ్ళకి ఇలా వెనుక బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ముందుకు జరగడానికి ట్రై చేయడానికని హన్వికి సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ తను కూడా కొంచెం ముందుకు జరిగింది. అండ్ నేను డబ్బులు మళ్ళీ పెట్టాను, చైన్ నెక్లెస్ దగ్గర డబ్బులు పెట్టాను. అండ్ తన డబ్బులను గోల్డే పట్టుకుంది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి భగవద్గీత అండ్ పెన్ పట్టుకుంది. అండ్ పెన్ పట్టుకోవాలని చాలాసేపు ట్రై చేశాను, అలా పెన్తో పిలుస్తున్నా కూడా లాస్ట్కి వచ్చేసి ఇక భగవద్గీత పట్టుకుంది. అండ్ ఐమ్ సో హ్యాపీ ఫర్ బుక్. అండ్ మా అమ్మాయి వచ్చినాక మళ్ళీ సేమ్ సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్కి కూడా కూర్చోపెట్టాను. అండ్ మా అమ్మాయి వచ్చిన తర్వాత మా అమ్మాయి కొంచెం లేట్గా వచ్చారు. మా అమ్మాయి వచ్చిన తర్వాత సేమ్ తినిపించి అక్షంతలు వేసారు. అండ్ మా అమ్మాయి రాకముందు మేము అందరం పాపని ఆశీర్వదించాము, అక్షంతలు వేసాము. అండ్ మా అమ్మాయి వచ్చి అక్షంతలు వేసి బొట్టు పెట్టలేదు కానీ అయ్యగారు బొట్టు పెట్టారు. కంకణం కట్టేసిన తర్వాత మళ్ళీ హన్వికి అక్షంతలు వేసి కొంచెం అన్నప్రాసన అంటే మామయ్య తినిపించలేదు, తినిపించారు. తినిపించేసినాక మామయ్య కోసమని మళ్ళీ పడుకోబెట్టాను. సో మామయ్య చూస్తున్నప్పుడు పడుకున్నప్పుడు నా మళ్ళీ గోల్డే పట్టుకుందండి. అండ్ 2 times గోల్డే పట్టుకుంది, గోల్డ్ అండ్ డబ్బులు. అండ్ ఒక్కసారి భగవద్గీత పట్టుకుంది. అండ్ లాస్ట్కి అయ్యగారు భగవద్గీత అన్న బుక్లు అండ్ ఫ్లవర్స్ ఆశీర్వదించి నాకు ఇచ్చారు. అది కూడా భగవద్గీత లాక్కుంటూనే ఉంది. అసలు ఆ బుక్ మీద నాకు ఎవరికి అట్రాక్ట్ అయిందో ఏమో అర్థం కాలేదు కానీ బట్ చాలా బాగుంది. ఇది మా అమ్మాయి వచ్చిన తర్వాత వేసిన వీడియో. ఇందులో అయితే నెక్లెస్ పట్టుకొని అసలు వదలలేదు. అండ్ నా అవుట్ఫిట్, పాప అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి దోస్తులు. అండ్ మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి దోస్తులు. మన ఛానల్ని అసలు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ ఎవరు రావట్లేదండి. అండ్ మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ. అండ్ నా ఫ్యామిలీ వచ్చేసి ఇప్పటికీ అందరూ సబ్స్క్రైబ్ చేశారు. అండ్ థ్యాంక్స్ అండ్ మై ఫ్యామిలీ అండ్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి మా హస్బెండ్కి అండి, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మమ్మీ బట్టలు పెట్టారు. బట్టలు పెట్టేసినాక మేము చిన్నగా అలా గ్రూప్ ఫొటోస్ దిగాము. గ్రూప్ ఫొటోస్ దిగేసి మళ్ళీ బ్యాక్ టు ఇంటికి వచ్చేసి ఇంకా లంచ్ చేసిన తర్వాత మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ నేనైతే ముందుగా తను బుక్ పట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ తను లాస్ట్లో పట్టుకుంది. అంటే డిసప్పాయింట్ ఏం అవ్వలేదు కానీ హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అండ్ ఏది ఎందుకు పెడతారన్న క్లారిటీ లేదు కానీ అన్నీ పాప ఫ్యూచర్ కోసం పెడతారని. అండ్ ఇది ఇప్పుడులో ఉన్న ట్రెండ్ కదా. అండ్ ఓల్డ్ డేస్లో నా అప్పుడైతే లేదని అన్నారు మమ్మీ వాళ్ళు. అండ్ ఈ మధ్య చాలా ట్రెండ్ అయింది కదా అన్నప్రాసన అండ్ ఇలా అన్నీ ముందు పెట్టి పట్టుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మా పాపకి నేను చేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇదంతా మీతో షేర్ చేసుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ యూట్యూబ్ కూడా నా ఫ్యామిలీ కాబట్టి నేను నా డేస్ని ఇందులో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మా పాప ఎలా ఉందో చెప్పండి దోస్తులు. అండ్ తనకి ఎవరు దిష్టి పెట్టకండి, ఎందుకంటే చిన్న పాప కదా, దిష్టి పెట్టొద్దు అంటే మీరు తప్పుగా తీసుకోవద్దు. ఈ వీడియో చూసిన తర్వాత మన దోస్తులందరూ ఒక చిన్న లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దోస్తులు. ప్లీజ్ డూ